హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్లోకి వచ్చేసి అయితే ఈరోజు మనది ఏం కర్రీ అంటే మనం కోడి కాళ్ళ ఫ్రై ఫ్రెండ్స్. కోడి కాళ్ళ కర్రీ అంటే మనం ఇంతకుముందు కోడి కాళ్ళు ఫ్రై చేసినాం. ఇప్పుడు కోడి కాళ్ళ కర్రీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కోడి కాళ్ళు అయితే మార్కెట్కి వెళ్ళి ఇంతకుముందు తీసుకొచ్చిన ఇప్పుడు అలా దానిపైన పొట్టు ఎలా తీయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు పొట్టు ఎలా తీయాలన్నది, చిన్న చిన్న దాన్ని ముక్కలు ముక్కలు ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఈ వీడియోలో మనం కర్రీ చేద్దాం. అదే విధంగా మనం నీట్గా ఎలా కడుక్కోవడం అనేది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి మరి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇన్ని కోడి కాళ్ళు తెచ్చాము. ఏంద్ర బాబు గిన్నె కన్నా కోడి కాళ్ళు అనుకోకండి ఫ్రెండ్స్. ఈ కోడి కాళ్ళ పైన ఈ పొట్టు అనేది ఎలా తీయాలనో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి ఎలా చేయాలంటే మనమైతే వేడి వాటర్లో ముంచుకుంటూ తీయాలి. మనం వేడి వాటర్లో డైరెక్ట్ అలాగే వేసినాం అనుకో అది వెళ్ళదు. మనం ఇలా ఇలా ముంచుకుంటూ తీయాలి ఫ్రెండ్స్. అంటే అది కూడా చూపిస్తాను మీకు. ఇక చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇన్ని కోడి కాళ్ళు వేసినాం. వీటి కాస్ట్ వచ్చేసి అయితే చెప్పాలా, వీడియో ఎండ్లో చెప్పేస్తాను వీటి కాస్ట్ అంతా ఎంత అనేది. ఓకే మరి మనం వేడి వాటర్ కూడా ఇక్కడ వేడి వాటర్ కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మనం గంజి మీద అదే గ్యాస్ స్టవ్ మీద అయితే ఇప్పుడు ఇవైతే మనం నీట్గా వీటి పొట్టు ఎలా తీయాలో చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ అయితే హీట్ అయినా ఇప్పుడు ఈ కోడి కాలు ఇలా ముంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముంచుకొని ముంచినాం కదా ఫ్రెండ్స్. ఇలా అంటే ఇలా సింపుల్ ఇలా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక మనకు ఇలా చిన్న చిన్నగా ఈ వేడి వాటర్లో ఇప్పుడు కానీ ఇలా ముంచుకున్నాం అనుకో ఇలా అనగానే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇది కూసమంటారు. ఇది మన కోడిది కాలు కూసమంటారు. ఇది ఇలా తీసుకోవాలి, ఇలా నీట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సింపులే. ఇదేమంత పెద్ద ట్రిక్ ఏం కాదు ఫ్రెండ్స్. మనం అయితే కోడిది మన కూసం అనేది ఇలా తీసేసినాం. ఇప్పుడు అన్నిటివి కూడా ఇలాగే తీసేస్తా. ఒక్కదాని అయితే చూపించిన కదా ఫ్రెండ్స్. ఇక అన్నిటి చూపించాలంటే బాగా లేట్ అవుతుంది. అందుకోసం అయితే ఇలా తీస్తాం మనము. ఇంత నీట్గా తీసుకోవాలి. నీట్గా తీసుకొని కథం దీన్ని ఏం చేయాలో తర్వాత చెప్పేస్తాను నీకు ఫ్రెండ్స్. మనం కోడి కాళ్ళది మొత్తం అయితే స్కిన్ అయితే తీయడం జరిగింది. ఇక తీయకుండా అయితే ఇట్లా ఉంటాయి, ఇక తీస్తే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకొక రెండు ఉన్నాయి, మీకు ఎలా తీయాలనో మళ్ళీ చూపిస్తాను. ఇక మనం అయితే ఇలా వేడి వాటర్లో ముంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేడి వాటర్లో ముంచుకొని అప్పటి నుంచి మనమైతే వేడి వాటర్లో ముంచుకొని ఉండాలి. తర్వాత ఇలా ఇలా అంటే స్కిన్ ఉత్తగానే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం అయితే తీసుకోవాలి. గింతే ఫ్రెండ్స్, సింపులే. చూడండి, ఇక స్కిన్ ఇటు అయితే వెళ్ళింది కదా, మనం ఇటు పక్క కూడా తీద్దాం ఫ్రెండ్స్. ఇలా అయితే మనం స్కిన్ తీసినాం కదా. ఇప్పుడు ఈ పక్క వెళ్ళింది, ఈ పక్క వెళ్ళలేదు. మనం ఇలా వేడి వాటర్లో మళ్ళీ ఒకసారి ముంచుకొని మనకైతే గ్యాస్ ఆన్లోనే ఉండాలి. ఇలా అనగానే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇటు పక్క కూడా సింపులే. ఇది కూడా ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇట్లా వెళ్ళాలి. వెళ్ళకపోతే మనం తినేటప్పుడు మనకు తెలుస్తుంది, మొత్తం ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే నాలుక మీద మందం మందం ఉంటుంది. ఇది తినలేము, ఇది తిన్నా కూడా అరగదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా అయితే మనము చిన్నగా ఈ గోర్లు ఉన్నాయి కదా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇక మనం ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసినాం కదా, మధ్యలోకి ఒక ముక్క ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి కాల్ని మనకు చిన్న చిన్న ముక్కలు పీసులు అనేవి అవుతాయి. మళ్ళీ ఇట్లా చిన్న చిన్న గోర్లు కట్ చేసి ఇది కట్టు, మళ్ళా ఇది ఇక్కడి కట్టు ఇట్లా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కోడికాలను అయితే మనం నీట్గా కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్. ఈ కోడికాలను అయితే కడుక్కున్నాం కదా. ఇప్పుడైతే మనము చింత చిగురు కూడా ఇందులో వేయబోతున్నాం ఫ్రెండ్స్. మనమైతే కోసించున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర కూడా రెడీగా ఉన్నది కర్రీ చేయడానికి. మనమైతే ఇప్పుడు కంచుడు కూడా గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి మనమైతే కర్రీ చేయబోతున్నాం. గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. ముందుగా మనమైతే గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం కదా. దీంట్లో కొంచెం ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి, అదే కంచుల్లో. ఇదైతే హీట్ కావాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే హీట్ అయింది ఆల్రెడీ. కొంచెం అయితే మనం ఆయిల్ అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయింది కదా, మనం పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా ఫ్రెండ్స్. నాకైతే ఆయిల్ అయితే హీట్ అయింది. పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ ఇందులో అయితే వేసుకుందాం ఆయిల్లో. చాలా అంటే చాలా హీట్ అయింది ఫ్రెండ్స్. ఈ ఆయిల్లో హీట్ అయినాయి కదా, కొంచెం కొద్దిసేపు వేగనిద్దాము.
కాసేపు అయితే ఏగనిద్దాం ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఉన్న పచ్చిమిర్చిని. ఫ్రెండ్స్ మనమైతే ఈ అల్లం పేస్ట్ అయితే ఇందులో వేసుకుందాం. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే మంచిగా వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, అదేవిధంగా అయితే పసుపు కూడా యాడ్ చేసుకుందాం. మనకు సరిపడేంత పసుపును అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ అంతా మొత్తం ఇందులో కలవాలి కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ ఉన్న ఇట్లా కలిసింది కదా, మనమైతే కోడికాళ్ళు ఇందులో అయితే వేసుకోవాలి. మనమైతే ఇలా నీట్గా అయితే ఇందులో వేసుకుందాం. ఇప్పుడు కోడికాళ్ళను అయితే ఇందులో వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కోడికాళ్ళు ఇందులో వేసుకొని మనమైతే కాసేపు మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మిక్సీ చేయడం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ చేసుకొని కాసేపు క్యాప్ పెట్టుకుందాం. దీనిపైన కాసేపు వేగాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇందులో అయితే చికెన్ మసాలా వేసుకుందాం. ఇందులో చికెన్ మసాలా, ఇది కూడా చికెన్ టైపే కాబట్టి మనం చికెన్ మసాలా అయితే వాడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం నూరుంచుకున్న మసాలా కూడా ఇందులో వేద్దాం. నూరుంచుకున్న మసాలా ఇందులో వేసేసినాం కదా, మిక్సీ వేసుకుందాం కాసేపు. ఫ్రెండ్స్ చికెన్ మసాలా అయితే మంచిగా వేసినాం కదా, అదే కలిపినాం కదా. ఇప్పుడైతే మనం టమాటా అయితే ఇందులో వేసుకోవాలి. టమాటా వేసుకొని దీనిపైన కారపొడి ఉన్న ఉప్పు మనం అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసినాం కదా, కారపొడి కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు కారపొడి వేసినాక ఫ్రెండ్స్ ఇప్పుడు చింతాకు కూడా దీనిపైన వేద్దాం. ఇట్లా చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు ట్రై చేయండి. వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, చింతాకు కూడా వేసుకున్నాం కదా. గ్యాస్ ఎక్కువ పెట్టుకొని క్యాప్ పెట్టేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మనం అయితే చింతాకున్న మన టమాటా అయితే ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడైతే మనము ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా వరకు అయితే చింతాకు అయితే ఘోరంగా అంటే మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇందులో కొన్ని లైట్గా వాటర్ పోసుకొని మనం అయితే చాలా కాసేపు ఉడికించుకుంటే రెడీ ఫ్రెండ్స్. మనకైతే కోడికాళ్ళ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, మీరు చూస్తున్నారు కదా, కోడికాళ్ళ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి ఒక ఫినిషింగ్ టచ్ ఇద్దాం. కొత్తిమీర అయితే లైట్గా వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర కర్రీ పైన వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, మరి కొత్తిమీర అయితే వేద్దాం. మరి ఇలా కొత్తిమీర వేసుకొని దింపుకుంటే రెడీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరిన్ని వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.